ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. Find the value of C in Rolle's theorem. In Rolle's theorem for the function y is equal to f of x is equal to x square plus 4 on minus 3 closer to 3. Find the value of C in Rolle's theorem for the function y is equal to f of x is equal to x square plus 4. ఓకే, సొల్యూషన్లో ఏంటి, గివెన్ ఫంక్షన్ y is equal to f of x is equal to x square 4 is a polynomial and is continuous and differentiable on R. Hence f of x is continuous on minus 3 comma 3, fx is differentiable on minus 3 comma 3. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. మళ్ళీ మనం చూడాల్సిన నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే మైనస్ 3, ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ 3. అలాగే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4, ఇది 9 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. మూడో కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2x బై రోల్స్ థియరం మూడు కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి బై రోల్స్ థియరం ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 2c. అంటే 2c ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. మూడు కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి మనం రోల్స్ థియరంని అప్లై చేసాం. ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసాము, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అదే సి వాల్యూ. ఓకేనా, ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది రాసుకోండి. ఓపెన్ ఇంటర్వల్ -3కి 3కి మధ్యలో ఉందిగా, సి వాల్యూ -3కి 3కి మధ్యలో ఉండాలి కదా. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. Find the value of C from the Rolle's theorem for the function
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆన్ -1 to 1. పాలినామియల్ ఫంక్షన్ ఇచ్చాడంటే అది ఆల్వేస్ అంటే కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అన్ ఆల్ రియల్ నెంబర్స్ దగ్గర అది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అని అర్థం పాలినామియల్ ఇచ్చాడంటే. సో అక్కడ 2 కండిషన్స్ మనకు సాటిస్ఫై అయిపోయినట్టే. మనం 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, జాగ్రత్తగా చూడండి. ముందు మనకి రోల్స్ థియరంలో మనం వెరిఫై చేయాలంటే, రోల్స్ థియరం మనం క్వశ్చన్స్ చేయాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేసేటట్టుగా చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఏంటంటే 2 కండిషన్స్ కంటిన్యూస్ అంటే డిఫరెన్షియబుల్ 2 కంపల్సరీ సాటిస్ఫై అయ్యేటట్టు ఎత్తాడు. ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి 2 కూడా మనం ఫైండ్ అవుట్ చేసి 2 ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అంటే కంటిన్యూస్ ఒక కండిషన్ వచ్చింది, డిఫరెన్షియబుల్ కండిషన్ వచ్చింది, అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పేసి ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుందని చెప్పేసి మనం చూపిస్తాం. ప్రాసెస్ అది జాగ్రత్తగా వినండి. అది చూపించిన తర్వాత f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇస్తాడుగా, f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత బై రోల్స్ థియరం ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిందంటే f'(x) ఈజ్ ఈక్వల్ టు f'(c) ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ మనం దాన్ని మనం అప్లై చేయొచ్చు. అదే బై రోల్స్ థియరం f'(c) ఈజ్ ఈక్వల్ టు 0 కదా. 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకు కంపల్సరీ f'(c) ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అట్లీస్ట్ 1 పాయింట్ మనకి దొరుకుతుంది అనేది థియరం, అంతేనా. అంటే f'(c) ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం అప్లై చేయొచ్చు. f'(x) ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు f'(c)ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేసి మనం ఆ పాయింట్ సి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ప్రాసెస్, ఓకేనా. అన్నిటికీ అంతే, ఏమిటి తేడా ఉండదు, ఓకేనా. రైటింగ్ మాత్రం జాగ్రత్తగా రాసుకోండి. చూడండి, అన్నిటికీ ఇదే అప్లై అవుతుంది. జాగ్రత్తగా మీరు గమనిస్తే అన్నిటికీ ఇదే అప్లై అవుతుంది. గివెన్ ఫంక్షన్ f of x is equal to x square minus 1 is a polynomial function and is differentiable and is continuous and differentiable. On R. Always all real numbers దగ్గర అది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ కాబట్టి f of x is continuous. ఆల్ రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూ అవుతుందంటే -1 దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది కదా, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. క్లోజ్డ్ ఇంటర్వల్ f of x is differentiable ఆన్ ఓపెన్ ఇంటర్వల్ -1 1 ఓపెన్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. 3వ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మనకి ఎంత, మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఏంటి -1 1 ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు -1 బి ఈజ్ ఈక్వల్ టు 1, అంతేనా. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ -1 అంటే 1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎఫ్ ఆఫ్ -1. అలాగే ఎఫ్ ఆఫ్ 1 1 స్క్వేర్ -1 1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎఫ్ ఆఫ్ 1. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయిందిగా. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. ఇదేనా. ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్. ఆల్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -1. ఏం చేయాలి మనం, f'(x)ను ఫైండ్ అవుట్ చేయాలి. f'(x) ఈజ్ ఈక్వల్ టు 2x. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషను 2x -1కి డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఇది 2x. ఇది f'(x) వచ్చింది.
ఇప్పుడు మనం ఏం చేయాలి, రోల్స్ థీరం అప్లై చేయొచ్చు, అంతేనా? నో, బై రోల్స్ థీరం ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది మనకి, ఎఫ్ డాష్ ఎక్స్ నుంచి వచ్చింది 2x వచ్చింది. ఇప్పుడు ఎఫ్ డాష్ సి ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x, ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2c. బై రోల్స్ థీరం ఎఫ్ డాష్ సిని దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. అంటే 2c ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది బిలాంగ్స్ టు -1 to 1. ఈ రెండింటి మధ్యలోనే ఉంది కదా, -1కి 1కి మధ్యలో ఏముంటుంది, 0 ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అండ్